అందరికీ హాయ్ అండి. 6 నెలలు నిండిన చంటి పిల్లల కోసం మక్నా ఉగ్గు ఎలా తయారు చేయాలి అన్నదే ఈరోజు ఈ వీడియో కాన్సెప్ట్. అయితే ఈ మక్నా ఉగ్గు కోసం మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే, ఒక బౌల్లో మక్నా, అలాగే ఇంకో బౌల్లో కొంచెం ఓట్స్, అలాగే 4 నుంచి 5 వరకు బాదం పిక్కలు, అలాగే 4 నుంచి 5 క్యాజు, అలాగే ఒక బౌల్లో అటుకులు, ఇంకో బౌల్లో మురుమురలు అయితే తీసుకోండి. దీంతో పాటుగా జీలకర్ర, వాము కూడా మస్ట్ అండ్ షుడ్గా మీరు ఈ ఉగ్గులో అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. అయితే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో నేను ముందుగా అటుకులను అయితే తీసుకున్నానండి. ఆ అటుకుల్ని బాగా మీరు రోస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంతలా రోస్ట్ చేయాలి అంటే, అది మీరు పట్టుకునేటప్పుడు అది పిండి పిండి అయ్యేలాగా అయితే మీరు రోస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ అది రోస్ట్ అయిపోయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత నేను మురుమురాలు అయితే తీసుకున్నానండి. ఈ మురుమురాలని కూడా బాగా మనం రోస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ ఇవి రోస్ట్ అయిపోయిన తర్వాత వీటిని కూడా ఒక బౌల్లోకి అయితే తీసుకోండి. బౌల్లోకి తీసుకునే ముందు ఒకసారి ఆ మురుమురాలని ఇలా ప్రెస్ చేసి అది పిండి అవుతుందా లేదా అన్నది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. తర్వాత నేను ఓట్స్ని అయితే తీసుకున్నానండి. దీన్ని కూడా బాగా మనం రోస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఎంతెంత తీసుకోవాలి అన్న విషయంలో మీకు డౌట్ ఉండొచ్చు. మీకు ఎంత క్వాంటిటీలో పిండి చేయాలనుకుంటే అంతవరకు అయితే తీసుకోవచ్చు. ఇది ఇంతే తీసుకోవాలి అని అయితే ఏం లేదండి. నేను అన్నీ ఒక్కొక్క బౌల్లో అయితే తీసుకున్నాను. అయితే ఆ తర్వాత నేను కొంచెం గీనైతే తీసుకున్నానండి, ఆవు నెయ్యి. ఈ ఆవు నెయ్యి అనేది మేము కొంచెం ప్యూర్ ఆవు నెయ్యి అయితే తీసుకున్నాము. దాంట్లో మక్నా అయితే ఒక బౌల్తో తీసుకున్నాం కదా, దాన్ని మీరు హోల్ మక్నా వేయకుండా దాన్ని 2 ముక్కలు చేసి అయితే వేయండి. ఏమన్నా పురుగులుంటే మళ్ళీ పిల్లలకి ఇబ్బంది అవుతుంది కనుక ఆ మక్కనని 2 ముక్కలుగా చేసి ఆ ప్యాన్లో అయితే వేసి ఆ గీతో పాటు దాన్ని కూడా వేపండి. వేపిన తర్వాత అవి కూడా ఒకసారి ప్రెస్ చేసి చూడండి. అవి బాగా పిండి అవుతున్నాయి అంటే మాత్రం దాన్ని కూడా ఒక బౌల్లోకి అయితే తీసుకోండి. ఆ తర్వాత కొంచెం జీరా, అలాగే వాము కూడా తీసుకోండి. దాన్ని కూడా మాడనివ్వకుండా చక్కగా రోస్ట్ చేసుకొని దాన్ని కూడా తీసుకోండి. ఇక ఫైనల్గా కొంచెం గీ తీసుకొని దాంట్లో ఒక 5 నుంచి 6 బాదం పిక్కలు అయితే తీసుకోండి. అలాగే కొంచెం క్యాజు కూడా తీసుకోండి. మీకు ఎంత కావాలనుకుంటే అంత తీసుకోండి. కానీ ఇవి ఎక్కువగా అయితే మీరు వేయొద్దు, చాలా తక్కువగా అయితే మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువ యాడ్ చేశారంటే పిల్లలకి స్టమక్ పెయిన్స్ అవి వస్తాయండి. కనుక ఈ క్వాంటిటీతో కంపేర్ చేస్తే చాలా తక్కువ అయితే మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు రోస్ట్ చేసినవన్నీ కూడా మీరు చల్లారనివ్వాలి. వన్స్ అవి చల్లారిన తర్వాత మనం బ్లెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్కటి చక్కగా మిక్స్ చేసుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని చక్కగా అయితే బ్లెండ్ చేసుకోండి. వన్స్ అది బ్లెండ్ అయిపోయిన తర్వాత ఒక జల్లెడలోకి తీసుకొని, అంటే ఒక స్ట్రైనర్లోకి తీసుకొని చక్కగా ఆ పిండిని అయితే జల్లించాలండి. అంటే ఎక్కడో ఒక చిన్న పార్టికల్ ఉన్నా సరే మళ్ళీ పిల్లలకి డైజెషన్ విషయంలో ఇబ్బంది అవుతుంది కనుక చక్కగా దాన్ని జాలి పట్టి దాన్ని అయితే ఒక గ్లాస్ జార్లో అయితే మీరు స్టోర్ చేసుకోండి. గాలి వెళ్ళదు కనుక గ్లాస్ కంటైనర్ అయితే బెస్ట్. అయితే ఈ ఉగ్గును మనం ఎలా తయారు చేసుకోవాలి అని అంటే, ఒక బౌల్లో ఒక 1 to 2 స్పూన్స్ అయితే నేనైతే ఈ మక్నా ఉగ్గునైతే తీసుకుంటున్నానండి. దీంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసి ఎక్కడ కూడా చిన్న బబుల్ లేకుండా చక్కగా ఆ పిండిని అయితే వాటర్తో డైల్యూట్ చేసుకోవాల్సి ఉంటుంది. ముద్దలు కట్టకుండా ఇలా చేసుకోవాలండి. అలాగే ఒక కుండలో కొంచెం నీరు తీసుకొని దాంట్లో ఇవి కొంచెం యాడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే దీంట్లో ఒక చిన్న చుక్క నెయ్యి కూడా యాడ్ చేయండి కావాలి అనుకుంటే. నేను ఇక్కడ యాడ్ చేయట్లేదండి. ఎందుకు అంటే నేను ఆల్రెడీ గీతోనే రోస్ట్ చేశాను కనుక మళ్ళీ యాడ్ చేయట్లేదు. ఇలా మనం చక్కగా ఒక 15 to 20 మినిట్స్ బాగా హాట్ వాటర్లో బాగా కలిపి ఆ తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకోండి. ఇలా మనం మక్నా ఉగ్గునైతే తయారు చేసుకోవాల్సి ఉంటుంది.